తిత్లీ భీభత్సంతో కుదేలైన శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో సహాయక చర్యలను ఊపందుకున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. వరదతో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పెనుగాలులకు పైకప్పులు ఎగిరిపోగా మిగిలిన ఇంటి భాగంలోనే ప్రజలు తలదాచుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఒక్క వరి పంటలోనే 500 కోట్ల నష్టం కలిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లాలో జీడీ గ్రానైట్ పరిశ్రమలకు భారీగా నష్టం కలిగింది. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వందలాది గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అటు విజయనగరం జిల్లాలోనూ నష్టం తీవ్రంగానే ఉంది. సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూనే ఉన్నారు. 2 జిల్లాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం. పలాసలో మకాం వేసిన ఆయన స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అటు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో వంశధార, మహేంద్ర, తనయ, బహుదా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ఆస్తి, పంట నష్టం ఎక్కువగా ఉంది. వివిధ గ్రామాలకు తెగిపోయిన రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు అధికారులు. జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు నేలకొరగగా అందులో 4,000 స్తంభాలను పునరుద్ధరించారు. ఉద్యాన పంటలకు సంబంధించి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ తిత్లీ భీభత్సంతో కుదేలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. వరదతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పెనుగాలులకు పైకప్పులు ఎగిరిపోగా ఆ మిగిలిన ఇంటి భాగంలోనే ప్రజలు తలదాచుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఒక్క వరి పంటలోనే 500 కోట్ల నష్టం కలిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లాలో జీడీ గ్రానైట్ పరిశ్రమలకు భారీగా నష్టం కలిగింది. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వందలాది గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. మరిన్ని వివరాలని మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఉద్యానంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దాదాపు 3 నియోజకవర్గాల పరిధిలో 13 నుంచి 15 మండలాల్లో ఆ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓ పక్క పంట నష్టం, మరో పక్క వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున సంభవించింది. ప్రస్తుతం మనం పలాసలో ఉన్నాం. పలాసలో కేంద్రంగా సముద్రాన్ని కేంద్రంగా ఇక్కడ తీరం దాటింది. దీంతో ఈ ప్రాంతంలో ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. మనం పంట నష్టాన్ని చూసుకున్నట్లయితే వరి పంట భారీ ఎత్తుగా నష్టపోయింది. దాదాపు 500 కోట్ల రూపాయల ప్యాడీ మొత్తం దెబ్బతిందనేటటువంటి ప్రాథమిక అంచనాలకు వచ్చారు. మరోవైపు ఇక్కడ ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి జీడీ పరిశ్రమ, అదేవిధంగా జీడి తోటలు కూడా వేల ఎకరాల్లో జీడి తోటలు కూడా నష్టపోయాయి. 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి గాలులతో ఇక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా నేలమట్టం అయిపోయి, మరోవైపు అదే స్థాయిలో వచ్చిన 25 నుండి 30 సెంటీమీటర్లు కురిసినటువంటి వర్షంతో ఉన్నటువంటి వరి పంటలంతా కూడా నీట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్ని. ప్రస్తుతం మనం పలాస ఉన్నటువంటి పట్టణానికి సమీపంలో ఉన్నాం. పలాస ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా ప్రజల ఇల్లు కానీ, వాళ్ళ వ్యాపార సంస్థలు కానీ, వాళ్ళ గృహ సముదాయాలు కానీ, ఇవన్నీ కూడా తీవ్ర గాలులకు అతలాకుతలం అయిపోయాయి. వారి జనజీవనం అంతా కూడా ఇక్కడ అస్తవ్యస్తం అయిపోయింది. దాదాపు ఇప్పటికి 4వ రోజు గడుస్తోంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మొత్తం సీఎం పేషి అధికారులతో, ఉన్నతాధికారులతో అందరితో పలాసలోనే ఆయన స్టే చేశారు. ఇక్కడ సహాయక చర్యలు అందుతున్నటువంటి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఇంకొక 4-5 రోజుల వరకు కూడా ఈ ప్రాంతం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణాన్ని మనం చూసినట్లయితే ఎక్కువ పవర్ సెక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. మొత్తం విద్యుత్ స్తంభాలన్నీ కూడా ఈ 3 నియోజకవర్గాల పరిధిలో దాదాపు
14,000 విద్యుత్ స్తంభాలు నేర కొరిగినట్టుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో 4,000 విద్యుత్ స్తంభాలను ఇప్పటికే పునరుద్ధరించామని అధికారులు చెప్తున్నారు. దీంతో వందలాది గ్రామాలు ఇప్పటికీ కూడా అంధకారంలో ఉన్నాయి. టెక్కలి దగ్గర మొదలుపెట్టి ఇక్కడ ఇచ్చాపురం, అదేవిధంగా పలాస, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో ఇప్పటికీ కూడా పవర్ తిరిగి రాలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రధానంగా ఇక్కడ ఇబ్బంది నెలకొంది. ఎట్లా ఉందండి ఇక్కడ? ఏంటి, ఎప్పుడు జరిగింది ఇది? ఎలా జరిగింది ఇన్సిడెంట్? మీరు ఎవరైనా గాయపడ్డారా? ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మార్నింగ్ 4:30కి జరిగిందండి. మాకు ఎవరో ఆటో వాళ్ళు చూసి వచ్చి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి చెప్పారు. మేము వచ్చినప్పటికి మొత్తం పడిపోయింది. సో 4:30కి వచ్చి నాన్న అన్నీ వచ్చారు. మళ్ళీ 6 గంటల నుంచి ఫుల్ వర్షం పడిపోయి స్టక్ అయిపోయారు. ఇంటికి ఇక్కడ కూడా ఫోన్ లేదు. 1 కిలోమీటర్ డిస్టెన్స్ బంక్ ఉన్న ఇంటికి, అక్కడికి ఇక్కడ కూడా ఫోన్ కంపెనీకి వెళ్ళాక 6 నుంచి 11 వరకు భారీ వర్షం పడింది. స్పీడ్ తెలియక చాలా పెద్ద వర్షం పడింది. ఆ లోపల రూమ్లో స్టక్ అయిపోయారు. ఎట్లా ఉందండి గ్రామంలో పరిస్థితి? ఎట్లా ఉంది? ఏమైనా కోలుకున్నారా? కరెంట్ ఎప్పటికి వచ్చే అవకాశం ఉంది? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? సార్, ఇది జరిగి ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. దీనికైతే నేను అధికారులు కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా విఫలమైంది సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా తుఫాన్ వచ్చే ముందస్తు చర్యలు చేపట్టాలి. దాంట్లో మాత్రం ఈసారి పూర్తిగా విఫలమైందని మనం చెప్పుకోవచ్చు. కనీసం అలర్ట్ కూడా చేయలేదు. ఎంతసేపు గోపాల్పూర్, కళింగపట్నం అన్నారు, కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి సురక్షిత ప్రాంతాలు తరలించాలి, ఇక్కడ వాళ్ళు అందరికీ లేకపోతే రక్షిత భవనాలకు తరలించాలి అని కూడా చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా కనీసం ఒక పాలు ప్యాకెట్లు కానీ, కనీసం ఒక పులిహోర ప్యాకెట్లు, ఒక అన్నం ప్యాకెట్లు కూడా ఎవ్వరు కూడా పంచలేవు. వైజాగ్ హుద్దుదు వచ్చినప్పుడు పాలు ప్యాకెట్లు, మన తినడానికి తిండి అన్ని పంచారు. కానీ ఈ రోజు మీరు పలాసలో చూసుకోండి సార్, ఇప్పుడు వరకు ఎవ్వరికి అందలేదు. పేదోళ్ళు అక్కడ కడుపు మంటతో గుళ్ళకి, ఆశ్రమాలకు తిరుగుతున్నారు సార్. అసలు ఎవరి కూడా సరైన తిండి కూడా అందట్లేదు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కదా, అక్కడ ఎలా ఉంది? పునర్వాస కేంద్రాలు కూడా ఎక్కడే చేశారు సార్. మత్స్యకారుల గ్రామాలు కొంతవరకు చేశారు, వాళ్ళు కూడా చాలా ఇదిగా పునర్వాసాలు కూడా ఏర్పాటు చేయడం కూడా విఫలమైంది సార్. మీరు చూసుకుంటే మందస ఉద్యానం ప్రాంతం ఇవన్నీ తిరగండి సార్, చాలా చాలా ఆస్తి నష్టం జరిగింది. కొంతమంది మాలాంటి చిరు వ్యాపారస్తులు పూర్తిగా ఇంకా కోలుకోలేని దెబ్బలు సార్. ఇంకా ఎప్పటికీ కోలుకోలేము. ఈ దసరా టైంలో ఏదో తెచ్చుకొని మేము అమ్ముకుంటాం అనే టైంలో మాకు పూర్తిగా ఈ విపత్తు వచ్చి మాకు పూర్తిగా పడేసింది. మాలాంటి వాళ్ళు ఇంకా కోలుకోవడానికి సార్ ఈ వైజాగ్ హుద్దుదు వచ్చినప్పుడు 75% కేవలం బిల్డింగ్ల నష్టం జరిగింది, 25% పంట పొలాలు సార్. కానీ ఈరోజు తిత్లీ తుఫాను వల్ల 85% పంట పొలాల నష్టం జరిగింది సార్. ఒక రైతు కోలుకోవడానికి ఇంకొక 25 సంవత్సరాలు పడుతుంది సార్. 25 సంవత్సరాలు పడుతుంది. ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు మరి హుద్దుద్కి, కేరళకి ఎలాగైతే స్పందించారో పెద్దలు, సినీ కళాకారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా మా ఉద్యానం ప్రాంతాన్ని అందరూ ఎలాగైతే మిగతా ఏరియాలో స్పందించారో ఇప్పుడు స్పందించి మా ఉద్యానం ప్రాంతాన్ని మమ్మల్ని కాపాడాలని మేము చేతులుంచి నమస్కరించి కోరుకుంటున్నాం సార్. ఈ రోజు వరకు ఎవరు మాకు పట్టించుకునే నాదులు లేదు. ఎంతసేపు మీరు సీఎం వెనకాల, కార్లు వెనకాల తిరుగుతే ఏంటి ఉండదు సార్. ఒకసారి నడుచుకొని తిరగండి సార్, వాటిలో తిరగండి, ప్రజల కష్టాలు తెలుస్తాయి. మీరు చెప్పండి, ఉద్యానం ప్రాంతంలో పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ కిడ్నీ బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా సహాయం అందే విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉద్యానం ప్రాంతంలో ప్రస్తుతానికైతే సహాయ చర్యలు ఏమి జరగట్లేదు సార్. రహదారులు చెట్లతో నిండిపోయినాయి. ఉద్యానం ప్రజలంతా ఒక విధం కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే, మరో విధం ఈ తుఫాన్లో కొట్టుకుపోతుంటే కనీసం ఒక ఏఎన్ఎం కానీ, గ్రామ అధికారులు కానీ ఈరోజు వరకు ఈ ఉద్యానము, ఈ జిల్లా 3 నియోజకవర్గాలు స్పందించలేదు సార్. పంటల పరిస్థితి ఏంటి? ఉద్యానంలో ఏ పంటలు ఎక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి? ఉద్యానంలో జీడి, కొబ్బరి విపరీతం, దానిపైనే ఉద్యాన ప్రజలంతా ఆధారపడి ఉన్నాము. అవి డెవలప్మెంట్ అవ్వాలంటే మరి 20 years పడుతుంది. ఏ సావుకారు దగ్గరికి వెళ్ళే ప్రజెంట్కి ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు, అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. ప్రజెంట్గా ఒక వాటర్ ప్యాకెట్, నీరు కానీ ఏమీ లేకుండా ఉంది. ఎగ్జాంపుల్గా మా పశువే సాల కింద పడిపోయింది. దానికి సంబంధించి డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాము, కానీ ఈ రోజు వరకు పశువు కూడా సాలలో కోలుకోలేకపోతుంది సార్. మేము ఆవులు పెంచుతుంటాం, డైరీ ఉంది. చాలా ఆవేదన కనిపిస్తూ ఉంది. తీవ్రంగా నష్టం, వ్యక్తిగతంగా నష్టపోయాం, పంటలు కోల్పోయామని చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం త్వరితగతిన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్తున్నారు. ముఖ్యమంత్రి సైతం పలాసలోనే ఉన్నారు. ఇక్కడ ఫైర్ ఇంజన్స్ చూడొచ్చు మనం. చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా ఫైర్ ఇంజన్స్ కానీ, ప్రొక్లైన్ కానీ, కేన్లు కానీ తీసుకొచ్చి ఇక్కడ ముందు రహదారులను, అంటే రోడ్డు క్లియరెన్స్ వచ్చే దానికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కనెక్టివిటీని మాత్రం ఇప్పటివరకు సాధించగలిగారు. కానీ వ్యక్తిగతంగా భారీ ఎత్తున నష్టపోయాం, పంటలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయనేటువంటి ఆవేదన కనిపిస్తుంది. మరోవైపు ఫుడ్ అందట్లేదు, వాటర్ అందట్లేదు, ఎక్కడా కూడా మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదు. వైజాగ్లో హుదూదు వచ్చిన సమయంలో చేసినటువంటి సహకారం స్థాయిలో ఇప్పుడు కూడా ఆహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న బాధితులు కానీ, స్థానికులు కానీ కోరుతా ఉన్నారు.